కాలంలో ఇదే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఏ మనము అందరినీ అంటే శివుడిని, వెంకటేశ్వర స్వామిని, రాముడిని, కృష్ణుడిని, సాయిబాబాని కొలుస్తున్న ఈ తరుణంలో సాయిబాబా అసలు దేవుడే కాదని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. మాధవీలత గారి మీద అంటే సినీ నటి మాధవీలత గారి మీద కేసు నమోదైంది. తనైతే అసలు ఎట్లా మాట్లాడుతుందంటే దేవుడు కాదని మాట్లాడుతుంది. అట్లనే చూసుకున్నట్టయితే గాంధీజీ గురించి కూడా తను అట్లనే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఒకప్పుడు తను చాలా ఆరాధించాను గాంధీని, ఎందుకంటే నా పుట్టినరోజు తన పుట్టినరోజు ఒకటే రోజు, నేను అసలు మాంసాహారమే ముట్టుకోను ఆ రోజున, మా నాన్నతో కూడా గొడవపడ్డా, నేను మాంసం ఆ రోజున తినొద్దు అని చెప్పేసి. సో దీని వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు సార్? మాధవీలత అంటే బీజేపీ సినీ యాక్ట్రెస్ మాధవీలత, ఇద్దరు ఉన్నారు బీజేపీలో. సో మొదట ఆమె సాయిబాబా విషయానికి వద్దాం. ఆమె ఏమన్నదంటే సాయిబాబా ముస్లిం అంది, దాంట్లో డౌటే లేదు, ఆయన ముస్లిం. సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు, అల్లా ఏక్ హై అంటాడు. ఆయన దేవుడు అయితే కాదని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. నేనైతే ఏ దేవుడిని నమ్మను. ఆమె ఒక విధంగా సాయిబాబా ముస్లింది అనేది కరెక్టే, ఆయన దేవుడే కాదన్నది కూడా కరెక్టే. కాకపోతే ఆమె ఏమంటదంటే నేను బీజేపీలో ఉంటుంది, హిందూ ధర్మం, మన ధర్మం మనకు ఉండగా వేరే వచ్చి చెప్పడానికి ఏముంది అని చెప్తుంది ఆమె. అసలు నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకోమ్మా. ఆమె పసుపులేటి మాధవీలత అనుకుంటా ఆమె పేరు. కాపు సామాజిక వర్గం అని అంటారు చాలా మంది. ఒకవేళ నువ్వు మాధవీలత, నువ్వు కాపు సామాజిక వర్గానికి చెందిన దానివైతే నీకు మతం అనేది లేదు, నువ్వు పూజ చేయడానికి అర్హురాలు కాదు. మనుధర్మం ప్రకారము, మనుస్మృతి ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ 3 కులాలు తప్ప, ఈ 3 వర్ణాలు తప్ప మిగతా వారు ఎవరు పూజ చేయడానికి అనర్హులు. మనుస్మృతి చదవండి. అదేంటి సార్? అది రాసుందమ్మా. ఎక్కడ ఉండాలి వీళ్ళు ఎందుకు పుట్టారు? శూద్రులు అంటారు వీళ్ళని. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులేమో నోట్లకెళ్ళి పుట్టినారు, క్షత్రియులేమో భుజాలకెళ్ళి పుట్టినారు, ఉదరం నుంచి ఏమో వైశ్యులు పుట్టినారు, కాళ్ళ నుంచి ఏమో శూద్రులు పుట్టినారు. శూద్రుల పని ఏంటి? ఈ 3 వర్ణాలకి సేవ చేయటమే. అంటే కాళ్ళ నుంచి పుట్టారు కాబట్టి ఇంకా సేవకే రాసుంది. ఇప్పుడు రామాయణం, శ్రీరామచంద్రుడు రామరాజ్యం ఎంతటి ధర్మమైన పరిపాలన అంటారు కదా, రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఇది రాస్తుంది. రాముడు రావణాసురుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పరిపాలిస్తున్న టైంలో ఒక బ్రాహ్మణుడు రాముడి దగ్గరికి వచ్చి, నా కొడుకు అకారణంగా చనిపోయాడు, అనుకోకుండా ఆకస్మికంగా చనిపోయాడు అంటే దానికి ఏంటి, ఎందుకు చనిపోయి ఉంటాడు అంటే, ఎవరో మన దేశంలో అధర్మమైన పని చేస్తున్నారు కాబట్టి నా కొడుకుకి అకాల మృత్యు సంభవించింది అంటాడు. ఏమి జరిగింది అంటే మొత్తం రాజ్యం అంతా వెళ్ళి గాలించి వస్తే ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. శూద్రుడికి తపస్సు పూజ చేసే అర్హత లేదు కాబట్టి, అది అధర్మం కాబట్టి నా కొడుకు అనుకోకుండా చనిపోయాడు, అకాల మృత్యు చెందాడు అని రాముడు చెప్తే, రాముడు వెళ్ళి అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళి అతను చెట్టుకి వెళ్ళాడు, తలకిందులో తపస్సు చేస్తూ ఉంటాడు. ఏంటి తపస్సు చేస్తున్నావు, ఏంటి నీ పేరేంటి, నీదేంటంటే నా పేరు శంభుకుడు అని చెప్తాడు. శంభుకుడు, నేను ఒక శూద్రుడిని అని చెప్తాడు. శూద్రుడు మరి నువ్వు పూజ చేయకూడదు కదా అని అడుగుతాడు రాముడు. నేను స్వర్గలోక ప్రాప్తి కోసము తపస్సు చేస్తున్నా అంటాడు. మా తలవారు తీసి తల నరికేస్తాడు. ఎందుకని? శూద్రులు పూజలు చేయకూడదు, శూద్రులు తపస్సు చేయకూడదు, స్వర్గలోక ప్రాప్తి కోసం ఏ పని చేయకూడదు. ఇది రామాయణంలో శంభుక వధ అనే ఘట్టం గురించి చదివితే, నేను ఈరోజు చెప్తున్నాను, చాలామంది గుడికి వెళ్తారు. మాధవీలత గారు మీరు చెప్తున్నారు కదా మన 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 హిందూ ధర్మం అని. మన హిందూ ధర్మం ప్రకారం మీరు పూజ చేయకూడదు. మనుస్మృతిలో రాసుంది, రామాయణంలో రాసుంది, మహాభారతంలో రాసుంది, శూద్రులు పూజకి అనర్హులు. మనుస్మృతిలో ఏం రాసిందంటే, పూజ చేసిన తర్వాత పెట్టిన భోజనాల్లో మిగిలిన భోజనం కూడా శూద్రులకు పెట్టకూడదు. వాళ్ళు దానికి అర్హులు కాదు. శూద్రుడు కనుక
మంత్రోచ్చారణ చేసి అతని నాలుకలో శూలం దింపాల. అబ్బా. అతను మంత్రాలు వింటే, బ్రాహ్మణుడు చదివే మంత్రాల్లో అతను వింటే అతని చెవులో సీసం పోయాల, కరిగించిన సీసం పోయాల. ఇదమ్మా మానవీయత. నువ్వు అసలు నీకు మతమే లేదు. నీకు హిందూ మతం ప్రకారము, హిందూ ధర్మం ప్రకారము నువ్వు పూజకి అనర్హురాలివి. నువ్వు హిందువే కాదు. హిందూ మతం కూడా, హిందూ మతం ఏం మతం అనేవారు ఇంత ముందర. ఈ బ్రిటిష్ వచ్చిన తర్వాత హిందూయిజం మనం వదిలిపెట్టారు. కానీ అంత ముందర హిందూ మతం పేరేంటి? బ్రాహ్మణిజం. మరి అందులో అందరూ ఓన్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే ఉంటారు. బ్రాహ్మణ్స్ శాసించే ధర్మాన్ని బ్రాహ్మణిజం అంటారు. ఇది ఎవరో ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు. స్వామి వివేకానంద రాశారు స్వయాన. ఇప్పుడు అంతెందుకమ్మా మన ధర్మం అంటారు. పూరిలో జగన్నాథుడు దేవాలయం ఉందంటారు. ఆ దేవాలయం ఎవరిది? కృష్ణుడు కాదమ్మా, అది బుద్ధుడిది. దాన్ని మార్చి దాంట్లో కృష్ణుడు, బలరామకృష్ణుడు వాళ్ళని పెట్టి గుడిని మార్చేసినారు. ఇది ఎవరు రాసినారు? స్వామి వివేకానంద స్వయంగా ఆయన ఒక బుక్ రాసినాడు, దాంట్లో ఉంది. అలాగే గుడి మీద కట్టడాల్లో బుద్ధుడి చెక్కడాలు ఉంటాయి ఈ రోజుకి కూడా. అంటే ఓన్లీ ఆ చెక్కడాలు, అంటే ఆ కట్టడాల్లో ఉన్న బొమ్మలు చూసి మీరు చెప్తున్నారు అసలు, లేకపోతే బొమ్మ ఉందండి మరి? బుద్ధుడి గుడి, కృష్ణుడు దాని మీద కృష్ణుడు బొమ్మ ఉంటారు కానీ బుద్ధుడి గుడి ఎందుకుంటారు? అంటే చాలా టెంపుల్స్ లలో ఆర్కిటెక్చర్ అనేది చాలా ఉంటాయి కదా సార్, దాన్ని బట్టి కూడా ఉంటది కదా. చాలా టెంపుల్స్ బుద్ధుడి టెంపుల్స్ ని హిందూ టెంపుల్స్ గా మార్చారు. చాలా టెంపుల్ వాళ్ళు చాలా టెంపుల్స్. పంచపాండవుల గుడి ఏదో ఉంటది, దాంట్లో మనం బట్టలు తీసేస్తే డైరెక్ట్ గా బుద్ధుడు కనపడతాడు. బట్టలు కప్పేసి కిరీటం పెట్టి బుద్ధుడిని వేరే దేవుళ్ళగా అలంకరిస్తారు. విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఒక చోట దుర్గామాత కిరీటం తీసేస్తే బుద్ధుడు, కిరీటం పెడితే ఆ కిరీటం పెట్టి ముక్కు పుడక కాటిగా దిద్దితే అమ్మవారు, ఒరిజినల్గా చూస్తే అది బుద్ధుడు. అట్లా చాలా గుళ్ళు ఉన్నాయి మార్చినవి. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంతేందుకమ్మా బుద్ధుడు మనకి 2000-2500 సంవత్సరాల క్రితం కూడా మీకు విగ్రహాలు దొరుకుతాయి. కానీ హిందూ ధర్మం అంత పాతే దొరకవు మనకి. హిందూ ధర్మం వ్యాప్తి ఎప్పటి నుంచి జరిగింది? స్వామి వివేకానంద రాసిన పుస్తకం ప్రకారము బౌద్ధాన్ని నాశనం చేసింది శంకరాచార్య, రామానుజాచార్య. హత్యలు చేయించారు, బౌద్ధ భిక్షులని హత్యలు చేయించారు. ఎందుకు? బుద్ధుడు ఏమన్నారు? 4 వర్ణాలు లేవన్నాడు, అందరూ ఒకటే అన్నారు. అంతకుముందు బుద్ధుడి కంటే ముందర ఏమన్నా ఎవరికైనా ఏమన్నా కష్టం వస్తే ఏం చేసేది? వాళ్ళు బ్రాహ్మణుని దగ్గరికి వచ్చేది. బుద్ధుడు వచ్చేది అందరూ సమానం అంటే అందరూ బుద్ధుడి దగ్గర పోతే వీళ్ళకి ఫుడ్ పోయింది. అందరూ సమానమే. బుద్ధుడు ఏమన్నాడు? దేవుడు లేడన్నాడు. బుద్ధుడు నాస్తికత్వం బోధించాడు బుద్ధుడు. అయ్యా బాబు, దేవుడు ధర్మం ఏమీ లేదు, నీ కష్టాన్ని నువ్వే అధిగమించాలి, నువ్వే కృషి చేయాలి, దానికి పరిష్కారం ఏందో నువ్వే ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏముంది? ఎవరికైనా ఏమన్నా కష్టం వస్తే ఏం చేస్తున్నారు? అన్ని మతాలలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రేయర్ ప్లేసెస్కి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. ప్రీస్ట్కి ఏమి ఇస్తారు? క్రిస్టియన్లు అయితే దశం భాగం ఇవ్వాలా, మనమైతే దానం ఇవ్వాలా, ముల్లాకైతే ఇంకా వేరే ఏదో ఇవ్వాలా. అంత ఎక్స్ప్లోటేషన్ లేదు ఏది ముస్లిమ్స్ లో. హిందూయిజంలో, క్రిస్టియానిటీలో ఉన్నంత ఫైనాన్షియల్ దోపిడీ లేదు. నిజంగా లేదంటారా సార్? ఎందుకంటే బక్రీద్ వస్తే వాళ్ళు ఇస్తారు కానీ అంత ఇవ్వరు. ఎంత హిందూస్ క్రిస్టియన్స్ ఏంటి, నీ జీతాలు వస్తే 10% ఇచ్చేయాల. కానీ వాళ్ళ ఆచారాలు వేరు కదా సార్. వాళ్ళు చాలా, అంటే మీరు ఓన్లీ మనీ పరంగా చూసుకుంటున్నారు కానీ వాళ్ళ ఆచారాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. అదేమ్మా, ఇప్పుడు ఎవరమ్మా నీకు కష్టం వస్తే దేవుడికి నేను మీడియేటర్ అనడానికి ఎవరు ఆయన? ఎందుకు అది అట్లా క్రియేట్ చేసినారు? దోచుకోవడం కోసమే, కష్టపడకుండా కూర్చొని తినడం కోసమే. సో మాధవలలిత గారు ఒకసారి మనుస్మృతి చదవండి. మనుస్మృతిలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. పశువు డోల్ అంటారు కదా, తబలా కాకుండా ఉంటుంది అది. శూద్రుడు, నారి, వీళ్ళందరూ కొట్టడం కోసమే. తులసిదాస్ రామాయణంలో ఉంటది. కొట్టడం కోసమే వీళ్ళున్నారు. డోల్ ఏం చేస్తాం? మీరు కొడతాం కదా, పశువుల్ని కొడతాం. శూద్రుల్ని కూడా కొట్టుడు కోసమే వీళ్ళు తయారు చేసినారు. వీళ్ళందరూ కొట్టడానికి అర్హులు.
అంటే వాళ్ళతో పని చేయించుకోవాలి, మళ్ళీ వాళ్ళనే హింస చేయాలి. సో నువ్వు శూద్రురాలివి ప్లస్ మహిళవి కాబట్టి నిన్ను కొట్టడం కోసమే సృష్టించారు దేవుడు. సో తెలుసుకోమా. సో సాయిబాబానే కాదు, మొత్తం వస్తే మతాలన్నీ అట్లాగే ఉన్నాయి. అంటే ఇక మీరు గాంధీజీ చెప్పి ఏమో చెప్తున్నారు. అంటే కొన్ని వీడియోస్ కూడా చూసాం కదా, ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఈమె ఏం చేస్తూ ఉంటుందంటే, క్రిస్టియన్స్ ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గించటము, ప్రార్థనలు చేస్తే గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ రావడము, అలాగే వంట చేస్తా కూర్చో మనం మాట్లాడదామా ఇద్దరిని దూతలే పంపించి, అవన్నీ అభూత కల్పనలు, కామెడీ కామెడీ కామెడీ. అటువంటి కామెడీ బాబా బాగేశ్వర్ ఉన్నారమ్మా. ఒకసారి మాధవీలత బాబా బాగేశ్వర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి భక్తులు వస్తే సమస్య చెప్పుకుంటే ఆయన ఇట్టి బట్టి డైరెక్ట్గా హనుమంతుడితో ఫోన్లో మాట్లాడతారు. వీడియో ప్లే చేయండి, మాధవీలత గారికి అర్థమవుతుంది. అది కేవలం క్రిస్టియానిటీ లేదమ్మా, అటువంటి కోకొల్లలుగా హిందూ పూజలు కూడా చేస్తున్నారు. అది పెట్టి నవ్వి నువ్వు రకరకాల వింత వింత ఎక్స్ప్రెషన్లు ఇచ్చి వీడియోలు చేయడం కాదు, ఇవి కూడా చెయ్యి. నువ్వు పాటిస్తున్న హిందూ ధర్మంలో కూడా ఆ మూర్ఖత్వం ఉంది. మతం అంటేనే మూర్ఖత్వం. మతం అంటే ఏంటంటే క్వశ్చన్ చేయకూడదు, ఇట్లా ఉంది ఇట్లా ఫాలో అవ్వ. బుద్ధిజం అట్లా కాదు, క్వశ్చన్ చేయి. తప్పు కాదు, నీకేదన్నా అనుమానం ఉంటే, నాకు కడుపు నొప్పి వచ్చింది, పూజారి దగ్గర పోతే మంత్రం వేసి ఒక చూ మంత్రం అని నాకు డబ్బులు నేను పూజ చేస్తే తగ్గిపోతుంది అంటారు. అట్లా కాదు, నువ్వు దాన్ని శోధించడు. ఎందుకుంది, నిన్నేం తిన్నావు, మొన్నేం తిన్నావు, ఏం తింటే కడుపు నొప్పి వచ్చింది, దాన్ని శోధించి దానికి పరిష్కారం ఏంటో నువ్వే కనుక్కో. నేనేమి చేయను, దేవుడే లేడు, నీ కష్టానికి నువ్వే పరిష్కారం వెతుక్కో అని చెప్పేదే బుద్ధిజం. మిగతా మతాలన్నీ కాదు, నీ కష్టం నేను తెలుస్తా, నాకు పైసలు. సో మాధవీలత గారు మీరు అంటున్న అంటే మీరు అవి పెడుతున్నారు కరెక్టే, కానీ అవన్నీ హిందూ మత గురువులు కూడా చేస్తున్నారు. ఎందుకు ఈయన లోపల ఉన్నారు? ఆసారాం బాబు లోపల ఎందుకున్నారు? రామ్ రహీం లోపల ఎందుకున్నారు? ఎంతమంది మీద అభియోగాలు లేవు? చాలా మంది అంటే హిందూ బాబాలుగా పేరు తెచ్చుకుంటే ఏరా బాబా, అసలు ఆయన అది ఎంత ఘోరమైన ఇది సార్. బాబాల ముసుగులో వీళ్ళ ఆడపిల్లల్ని చెరిచేది కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ ఎవరు మాట్లాడరు, వాళ్ళ గురించి వీడియోస్ మనది పవిత్రమైన మతం. మిగతా వాళ్ళు చేస్తే మనం పక్క ఇక నవ్వుతాం, కానీ వేరే మన వాళ్ళు చేస్తే నోరు మూసుకుంటాం. అంటే యాజ్ అ హిందూగా నేను కూడా దేవుళ్ళని ఎంతో నమ్ముతాను సార్. అంటే మీ ముందు మీరు అంటారు దేవుళ్ళు లేరంటారు, బట్ నేనైతే చాలా నమ్ముతాను. మన దాంట్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు వేలెత్తి చూపెట్టాలి, ఇది కూడా తప్పు, వీళ్ళని కూడా శిక్షించాలి, వీళ్ళు అసలు ఇలా ఉండొద్దు అని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి కదా సార్. లేదు కదా, మాధవీలత గారికి అది అర్థం అవట్లేదు కదా. ఇంకోటి మాధవీలత గారు గాంధీ గారు, ఆమె వీడియో ఏదో చూశాను నేను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎందుకంత గౌరవం అంటే వాళ్ళ అన్నయ్య చెప్పారనమాట. అది వాళ్ళ అన్నయ్య ఆమె చెప్పారంట. దేశాన్ని విడగొట్టారంట గాంధీజీ. అంటే పాకిస్తాన్ ని విడగొట్టింది గాంధీజీ, బంగ్లాదేశ్ ని మన దేశం నుంచి విడగొట్టింది ఇందిరాగాంధీ. సో ఒకవేళ నేషన్ ఆఫ్ ద ఫాదర్ అనుకుంటే పాకిస్తాన్ కి ఇవ్వాలి గాంధీని, నేషన్ ఆఫ్ ద మదర్ అనుకుంటే ఇందిరాగాంధీని పెట్టాలి. మనది ఫస్ట్ నుంచే ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. అమ్మ మాధవీలత, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని రెండు ముక్కలు చేయాలని మొట్టమొదట ప్రతిపాదించిన దౌర్భాగ్యుడు ఎవడు? ఎవడైనా సరే మన దేశాన్ని విడగొట్టాలని ఎవరైనా ప్రతిపాదిస్తే వాడు దౌర్భాగ్యుడే కదా, ఎవడైనా సరే. అది గాంధీ అయిండొచ్చు, గాంధీ అయితే గాంధీ, నెహ్రూ అయితే నెహ్రూ, జిన్నా అయితే జిన్నా, సావర్కర్ అయితే సావర్కర్. అమ్మ మాధవీలత, దేశాన్ని రెండు ముక్కలు చేయాలని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు అనేది గూగుల్లోకి వెళ్ళి ఒకసారి 1937 హిందూ మహాసభ డిక్లరేషన్ ఏంటి? హిందూ మహాసభను ఒక సభ పెట్టినారు. ఆ సభ తీర్మానించింది ఏంటంటే, హిందువులు ముస్లింలు కలిసి ఉండటానికి అసాధ్యం కాబట్టి రెండు దేశాలుగా విడిపోవాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎవరంటే వినాయక్ దామోదర్ సావర్కర్. మీరు కొలుస్తారే, వినాయక్ దామోదర్ సావర్కర్ ఆయన మొట్టమొదట ప్రతిపాదించారు 1937లో. దానిని అందిపుచ్చుకున్నది ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా.
1940 ముస్లిం లీగ్ వాళ్ళ సభలో. దాంట్లో డిక్లరేషన్, మేమిద్దరం కలిసి ఉండడానికి వీలు లేదు, దేశాన్ని 2 ముక్కలు చేయాలని జిన్నా అందుకున్నాడు. సో మొట్టమొదట ప్రతిపాదించింది మీ పార్టీ, మీ భారతీయ జనతా పార్టీకి ఆరాధ్య దేవుడు మీరు వీర్ అని పిలుస్తారే, వీర్ కాదు కాయర్, పిరికి పంద. బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి స్వాతంత్ర పోరాటం చేస్తానని డ్రామాలు ఆడి బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ దగ్గర నెలకి 60 రూపాయలు పెన్షన్. అంటే నెలకి ఆ రోజుల్లో 1925లో నెలకి 60 రూపాయలు అంటే ఈ రోజున నెలకు 6 లక్షలు. నెలకి అంత జీతం తీసుకున్న కాయర్ సావర్కర్ మొట్టమొదట దేశాన్ని ముక్కలు చేయాలని ప్రతిపాదించారు. గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకి బద్ధ వ్యతిరేకులు. చరిత్ర తెలుసుకోండి. మీ ఆర్ఎస్ఎస్ చెప్పింది అదే నిజమని నమ్మకండి. చరిత్ర పుస్తకాల్లో ఏదైతే రాసుందో అది తీసి చదవండి. అంటే స్వతంత్ర ఏదైతే ఉద్యమంలో ఇంతవరకు ఆర్ఎస్ఎస్ చరిత్ర లేదు కదా సార్. అసలు ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటమ్మా? వాళ్ళు లేరు కదా సార్ ఆ టైంలో. అసలు బీజేపీ అనే పార్టీ అసలు ఆ టైంలో హిందూ మహాసభ ఉండేది. ఆర్ఎస్ఎస్ కంటే ముందర హిందూ మహాసభ ఉండేది. మాధవలత గారు, మీరున్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వంలో మంత్రి అంటే ముస్లిం లీగ్, హిందూ మహాసభ కలిసి పోటీ చేసి బంగ్లాదేశ్లో అంటే బెంగాల్లో స్థాపించిన, స్వాతంత్రానికి పూర్వం బెంగాల్లో స్థాపించిన ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అధికారాన్ని గెలుచుకుని వాళ్ళు క్విట్ ఇండియా మూవ్మెంట్ పిలిపిస్తే, క్విట్ ఇండియా పోరాటానికి గాంధీజీ గారు పిలిపిస్తే, అంటే స్వాతంత్ర పోరాటానికి పిలిపిస్తే ఈయన ఒక తీర్మానం చేశారు అసెంబ్లీలో. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ని అణిచివేయాలి, ఉక్కు పాదంతో అణిచివేయాలి, స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి అని బ్రిటిష్ రాణి గారికి లెటర్ రాశారు. గూగుల్ చేసి వెతుక్కో. ఇది మీ చరిత్ర. మీ చరిత్ర, మీ భారతీయ జనతా పార్టీ చరిత్ర ఏంటి? ఇది దేశభక్తి దొంగ నాటకాలు ఆడేది ఎవరు? మీ భారతీయ జనతా పార్టీ. త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద 52 సంవత్సరాల పాటు ఎగరవేయలేదు. మీరు ఎందుకు ఎగరవేయలేదు అని ఒక ముగ్గురు వెళ్ళి, మీరు ఎందుకయ్యా మీ పార్టీ ఆఫీస్ మీద త్రివర్ణ పతాకం ఎగరవేయరని వాళ్ళ పార్టీ మీద వెళ్ళి బలవంతంగా ముగ్గురు ఎగరవేస్తే నాగ్పూర్లో ఆ ముగ్గురు మీద కేసులు పెట్టి జైలులో పెట్టించిన చరిత్ర మీది. త్రివర్ణ పతాకానికి మీరు ఇచ్చే గౌరవం ఇది. ఎవరైనా సరే త్రివర్ణ పతాకం ఎగరవేస్తే ఎందుకు ఎగరేస్తావు అని తీసుకుపోయి జైల్లో పెట్టించిన చరిత్ర అమ్మా మీది, భారతీయ జనతా పార్టీది. దేశభక్తి గురించి నువ్వు మాట్లాడతావు. సో దేశాన్ని విడగొట్టాలని ఆ పాపం చేసింది ఎవరు? నువ్వు ఉంటున్న పార్టీ మాతృ సంస్థ హిందూ మహాసభ. నువ్వు పూజించే, మీ పార్టీ వాళ్ళు పూజించే కాయర్ దామోదర్ సావర్కర్. అలాగే నువ్వు అంటున్న గాంధీజీ విడగొట్టామంటున్నావు కదా. గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకి వ్యతిరేకము. దేశ విభజనకి ప్రతిపాదనలు చేసింది ఎవరు? నువ్వు ఉన్నవే పార్టీ. ఆ పార్టీ మాతృ సంస్థ అయిన హిందూ మహాసభ, అలాగే ముస్లిం లీగ్ అంటే పాకిస్తాన్ వాళ్ళు వేరే దేశంగా విడిపోయిన జిన్నా వాళ్ళ మాతృ సంస్థ ముస్లిం లీగ్. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని విడగొట్టాలని ప్రతిపాదన చేశారు. గాంధీజీ కాదమ్మా. ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లయితాడు అంటే పాకిస్తాన్ కొత్త దేశం కాబట్టి దానికి అవ్వాలి కదా అని అంటుంది తను. గాంధీజీ ఎందుకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే మన దేశం స్వాతంత్రం వచ్చేటప్పటికల్లా 564 సంస్థానాలుగా వేరు దేశాలుగా ఉండేది. భారతదేశం లేదు. భారతదేశము హైదరాబాద్ ఏమో నవాబ్ కింద ఉండేది, మైసూర్ ఏమో మైసూర్ రాజు కింద ఉండేది. ప్రావిన్సెస్ ప్రావిన్స్ అంటే స్టేటే. నవాబులు, జమీందారులు, సామంత రాజుల కిందట ఉండేది. వీటన్నిటినీ యునైట్ చేసింది ఎవరు? భారతదేశంకి ఆయన పితా అని ఎందుకు అంటారో మీకు తెలియదు. మీ భారతీయ జనతా పార్టీకి తెలియదు కాబట్టి మాధవీలత తెలుసుకో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో అయినప్పటికీ వివిధ 562 దేశాలుగా 552 సంస్థానాలుగా ఉన్న దేశాన్ని మేమందరము భారతీయులము, మాకు స్వాతంత్రం కావాలి అని దేశమంతా తిరిగి పర్యటించి మేమంతా ఒక్కటే, మాకు ఒక వేరే దేశం కావాలని ఇమోషనల్గా, మెంటల్గా బాండ్ చేసింది గాంధీ. స్వాతంత్రం రాకముందరే మేమందరము భారతీయులము, మాకు స్వాతంత్రం కావాలి అని పోరాడింది ఎవరు? దాని వాళ్ళందరినీ యూనిట్ చేసింది ఎవరు?
ఈ భారతదేశం ఈ రోజున మ్యాప్ ఏదైతే చూస్తున్నావో దాన్ని ఇమోషనల్గా మెంటల్గా ఒక మ్యాప్ రూపం తీసుకొచ్చింది గాంధీజీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 564 సంవత్సరాల్లో మీరు భారతదేశంలో కలవాలంటే కలవచ్చు, లేకపోతే స్వతంత్రంగా ఉండాలంటే స్వతంత్రంగా ఉండొచ్చు అని బ్రిటిష్ వాళ్ళు చెప్పేశారు, వెళ్ళిపోయారు. ముస్లిం ఉన్న చోట ముస్లిం పాకిస్తాన్, హిందువులు ఉన్న చోట ఇండియా, మిగతాది హిందువులు లేని చోట రాజుల కింద ఉన్న ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉండేది, హైదరాబాద్ నిజాం నవాబ్ పరిపాలన. నువ్వు వచ్చి భారతదేశంలో కలవమని అడిగారు, నేను కలవను అన్నారు. అట్లా 564 సంస్థానాల్లో కూడా రాజులు జమీందారులు భారతదేశంలో కలవడానికి మా దేశం మేము ఎందుకు కలపాలి అని. ఇప్పుడు మాధవరావు సింధియా ఉన్నారు, వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ గ్వాలియర్ వాళ్ళది, వాళ్ళు మేము కలవము అన్నారు. సర్దార్ పటేల్ కలవము అన్న తర్వాత కూడా సర్దార్ పటేల్ సరే మీరు కలవకపోతే ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్ నవాబ్ ఏమైంది, నేను కలవను అన్నాడు. ఏమైంది, ప్రజలు తిరుగుబాటు చేసినారు, కలవాల్సి వచ్చింది. ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేసినారు? నవాబ్ కింద ఉండొచ్చు కదా, నేను భారతదేశంలో ఉంటా అని ఎందుకు తిరుగుబాటు చేసినారు ప్రజలు? గ్వాలియర్ రాజు కూడా నేను కలపను అంటే అక్కడ ప్రజలు మేము భారతదేశంలో ఉంటాము, మీ రాజ్యం కింద ఉంటామని ఎందుకు తీర్మానం చేసినారు? వీళ్ళందరికీ భారతదేశం ఒక దేశం అని ఎవరు ఇమోషనల్గా బాండ్ చేసినారు? మహాత్మా గాంధీ. సర్దార్ పటేల్ ఏం చేశారు? వీళ్ళందరూ బాబు నువ్వు ఈ దేశంలో కలవకపోతే నీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అప్పుడు వచ్చి నువ్వు కలవాలా? వాళ్ళందరూ భారతదేశం ఒకే దేశము, ఒకే దేశంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, కాబట్టి నువ్వు వచ్చి భారతదేశంలో కలువు అని వాళ్ళ చేత రాతపూర్వకంగా చట్టబద్ధంగా ఒక ఇది తీసుకొచ్చినాడు. అంటే చట్టబద్ధంగా ఒక స్థాయి భారతదేశం ఒకటి అని తీసుకొచ్చింది సర్దార్ పటేల్. అయినప్పటికీ అప్పుడున్న సామంత రాజులు మేము దేశంలో కలవము అంటే ప్రజలు తిరుగుబడతారు అనే స్థితికి ఇమోషనల్గా ప్రజలని భారతదేశానికి బాండ్ చేసింది ఎవరు? మహాత్మా గాంధీ. అందుకనమ్మ జాతిపిత ఆయన. మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చిమ్మే విషము, అబద్ధము అవన్నీ దాన్ని పట్టుకుని ఆధారంగా వెళ్ళకు. వాస్తవాలు ఏంటో తెలుసుకో, మనుస్మృతి చదువు. సాయిబాబా అని అంటున్నావు కదా, సాయిబాబా లాంటి బాబాలు హిందువుల్లో చాలామంది ఉన్నారు. మీ బాబా బాగేశ్వర్ ఇట్ ఫోన్ చేసి హనుమాన్జీ ఇక్కడ మాధవీలతకి ఏదో ప్రాబ్లం ఉందంట, ఆయనకి ఎంపీ సీట్ ఇప్పించేయండి అంటారు. విజువల్స్ ఉన్నాయి. ఆ బాబా బాగేశ్వర్ని ఎంట పెట్టుకొని అంతటి దగులుబాజీని మీ మోడీ సభలు పెడుతున్నాడు. ఆ విజయం కూడా ప్లే చేయండి. బాబా బాగేశ్వర్ ఫోన్లో మాట్లాడింది మోడీతో నడిచేది రెండు ప్లే చేయండి. మాధవీలతకి ఏంటి బీజేపీ ఏంటంటే తెలుస్తుంది. మా హిందూ మా హిందూ మా హిందూ అంటే నువ్వు హిందువే కాదు, నీకు పూజ చేసే అర్హత లేదు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టారు, అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. దాంట్లో 5 బెటాలియన్లు ఉన్నాయి. మాధవీలత జాగ్రత్తగా విని, 5 బెటాలియన్లు ఉన్నాయమ్మ. ఆయన పెట్టుకున్నాడు అంటే ఆయన స్థాపించిన ఆర్మీకి 5 బెటాలియన్లు ఉంటే ఆ బెటాలియన్లకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టుకున్న పేర్లు ఏంటో వింటే నీకు కాస్త కనువిప్పు కలుగుతుంది. మొట్టమొదటి బెటాలియన్ పేరు మహాత్మా గాంధీ బెటాలియన్. రెండో బెటాలియన్ పేరు జవహర్లాల్ నెహ్రూ బెటాలియన్. మూడో బెటాలియన్ పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బెటాలియన్. 4వ బెటాలియన్ పేరు మహిళలే ఉంటారు దాంట్లో, ఝాన్సీ లక్ష్మీబాయి బెటాలియన్. 5వ బెటాలియన్ పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెటాలియన్. ఈ 5 బెటాలియన్ల పేర్లు ఏంటో ఒకసారి గూగుల్ చేసి చదువుకొని మహాత్మా గాంధీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంతటి విలువ ఇచ్చారో ఒకసారి తెలుసుకో. ఇక మహాత్మా గాంధీకి ఇంకో పేరు ఉందమ్మా, ఇంకో పేరుతో పిలుస్తారు. మన అందరం ఏం పిలుస్తామమ్మా అంటే బాపూజీ అని పిలుస్తారు. ఎవరు ఇచ్చారు ఆ పేరు? ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీని బాపూజీ అనే పిలుపుతో ఎవరు పిలవడం మొదలుపెట్టారు? సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో గాంధీ గారిని బాపూజీ అని మొట్టమొదటిసారి పిలిచినది ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో గాంధీ వేరు, సుభాష్ చంద్రబోస్ వేరు కాదు. గాంధీ ఏమన్నారంటే హింసాయుతంగా వద్దు, అహింసతోని మనం స్వాతంత్రం తెచ్చుకుందామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేదు, వీళ్ళిట లొంగరు అని చెప్పేసి మాట విన్నారు. మనం ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంకొకటి వీళ్ళొకటి చెప్తా ఉంటారు. బీజేపీ అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి మేము స్వాతంత్రం ఇచ్చింది భారతదేశానికి
గాంధీజీ వల్ల కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల అని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ప్రచారం చేస్తారు. అంటే గాంధీజీ గారి పాత్ర చాలా తక్కువ ఉంది. అదే చెప్తాను. అసలు దేశాన్ని ఒక ఇమోషనల్ గా, మెంటల్ గా ఒక దేశము అనే భావన ప్రతి భారతీయుల్లో అణువణువున నింపింది గాంధీజీ. అంతకుముందు ఎవరెవరో, నువ్వెవరో నేనెవరో, అంతకుముందు అట్లా లేదు. అణువణువున మనం భారతీయులము, ఇదంతా ఒక దేశము అని నింపింది గాంధీజీ. కాబట్టి ఆయన జాతిపిత. సో అదెవరో బ్రిటన్ ప్రధానమంత్రి అన్నారు అంటున్నారు కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయారమ్మా? 1945, అంటే స్వాతంత్రం. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన జర్మనీ, జపాన్ వీళ్ళందరితో కలిసి యుద్ధం చేసినారు. వీళ్ళందరినీ ఓడించింది ఎవరు? అమెరికా, రష్యా, బ్రిటన్ కలిసి వీళ్ళందరినీ ఓడించినారు. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోకపోతే ఎటువైపు ఉండేవారు? ఓడిపోయిన వైపు ఉండేవారు. ఓడిపోయిన నాయకుడిని ఏం చేసేవారు? వీళ్ళు జైల్లో పెట్టించారు, లేదా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, అంతే కదా. ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేదా జైల్లో పెట్టేవారు. సో ఆ సుభాష్ చంద్రబోస్ వల్ల స్వాతంత్రం ఎట్లా వచ్చేది? అయితే జైల్లో ఉండేవాడు, లేకపోతే మరణ శిక్ష విధించేవారు. అంటే ఇప్పుడు మాధవీలత గారు అనేది ఏంటంటే భగత్ సింగ్ కూడా జైలు శిక్ష, అంటే ఉరి శిక్ష పడింది కదా సార్. భగత్ సింగ్ కూడా ఉరి శిక్ష పడింది. ఆయన అదే భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఏమన్నారు? నేను విప్లవము హింస ద్వారానే సాధించవచ్చని నేను అనుకున్నాను, కానీ తీరా మొత్తం ఆలోచించిన తర్వాత హింస ద్వారా స్వాతంత్రం అనేది అసాధ్యము, గాంధీ గారి మార్గమే సబబైనది, కాబట్టి అందరూ గాంధీ గారి వెంట నడవండి అని అదే భగత్ సింగ్ రాశాడు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ భగత్ సింగ్ ని ఉరి తీస్తామన్నప్పుడు గాంధీ గారు అసలు ఒక మాట మాట్లాడదు. గాంధీ గారు ఒక మాట మాట్లాడుంటే ఈ రోజు భగత్ సింగ్ గారు, అంటే ఆ టైంలో భగత్ సింగ్ గారు బ్రతుకుండేవారు. ఆయన ఇట్లాంటి స్పందన లేకపోవడం వలన ఇదంతా దేశద్రోహ RSS చేసే ప్రచారం. వీళ్ళేమో అప్పుడేమన్నారు, మీ బీజేపీ పార్టీ అప్పుడేమంది, మాకు స్వాతంత్రం వద్దు, స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచేయమని చెప్పినది మీ నేతలు, మీ పూర్వీకులు. అసలు మీకు ఈ అంశాల మీద మాట్లాడే అర్హత లేదు. మేము బ్రిటిష్ రాణి పాలనలో సంతోషంగా ఉన్నాము, స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేయమని చెప్పింది మీ భారతీయ జనతా పార్టీ పూర్వీకులు. మీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అసెంబ్లీ తీర్మానం చేసి లెటర్ రాసినాడు. మీరు దేశభక్తి గురించి, స్వాతంత్ర పోరాటం గురించి కూడా మీరు మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇర్విన్ తోని గాంధీజీ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇర్విన్ గాంధీ ప్యాక్ట్ అని ఉంటుంది, చదవము ఒకసారి. దాంట్లో అంశాలు ఉంటాయి. దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఉరి శిక్ష నుంచి మీరు మీ న్యాయం ఇవ్వండి అని ఉంటారు. దొంగలమా వీళ్ళు, పచ్చి దొంగలు, పచ్చి అబద్ధాలు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ చదువు ఒకసారి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చలు జరిగినాయి, ఏ అంశాల మీద చర్చలు జరిగినాయి. సో అంటే అవగాహన లేని వ్యాఖ్యలు ఇవన్నీ అంటే దుష్ప్రచారం, విష ప్రచారం అమ్మా. వీళ్ళు స్వాతంత్రం వద్దున్న ద్రోహులమ్మా వీళ్ళు. ఈ రోజున దేశభక్తి గురించి మాట్లాడతారు. మేము త్రివర్ణ పతాకాన్ని ఎగరేయము అని 50 సంవత్సరాలు మంకుపట్టు పట్టిన దుర్మార్గులు వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. అట్లానే చూసుకుంటే దైవ భక్తి గురించి కూడా మాట్లాడతారు. మొత్తం వీళ్ళే, ఇప్పుడు వీళ్ళు లేకపోతే దేవుడికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే క్రమంలో పార్కింగ్ కోసం, జస్ట్ పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక దేవాలయాన్ని కూల్చివేశారు. RSS భవనం కోసం 1400 సంవత్సరాల పాత దేవాలయాన్ని, RSS భవనంకి పార్కింగ్ కి ప్లేస్ లేదని ఆ గుడిని కూల్చేసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీ రామ హిందుత్వం గురించి మాట్లాడేది, దేశభక్తి గురించి మాట్లాడేది పచ్చి దగాకోరులమ్మా వీళ్ళు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు గుడిల గురించి, ఎక్కడైనా ఏదైనా విగ్రహం అవుతే వస్తారు, మాట్లాడతారు. మరి అంత చరిత్ర గల ఒక దేవాలయాన్ని జస్ట్ ఒక పార్కింగ్ కోసం కూల్చివేస్తే వీళ్ళకి హిందుత్వం మీద ప్రేమ లేదు, హిందుత్వాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారనే కదా నేను చెప్పేది. ఇప్పుడు అయోధ్య రామాలయం కింద అవశేషాలు దొరికినాయి. అవి ఏమన్నా హిందువా, బౌద్ధానికి సంబంధించినవి? అవి కాదంటే హిందూ తీర్పులో రాశారమ్మా. ఆ జడ్జిమెంట్ చదవమంటున్నా. ఆ జడ్జిలు, ఆ బెంచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ బెంచ్ లో తీర్పులు ఇచ్చిన వాళ్ళే మన ఏపీకి గవర్నర్.
ఏపీ గవర్నర్, ఆయన రాజ్యసభ మెంబర్, వాళ్ళందరినీ మంచి మంచి పొజిషన్లలో ఇప్పుడు కూర్చోబెట్టారు. వాళ్ళకి చెప్పింది కదా సార్, వాళ్ళు ఇచ్చిన తీర్మానమే కదా సార్ అది. కింద ఏదైతే ఉందో అది హిందువులకు సంబంధించి ఒక కట్టడాన్ని కూల్చి అక్కడ కట్టడాన్ని కూల్చి కట్టారా, అది కూలిపోతే కట్టారా అని కూడా చెప్పలేము. దాని కింద వేరే కట్టడం ఉన్నమాట వాస్తవమే, కానీ అది హిందూ దేవాలయం అనడానికి ఆధారాలు లేవు అన్న. ఎక్కడ ఉంది బాబ్రీ మసీదు? అయోధ్యలో ఉంది. అయోధ్య పాత పేరు ఏంటి అసలు? అయోధ్య నగరానికి ఇంకో పాత పేరు ఉంది, దాని పేరు సాకేత్. సాకేత్ ఇన్ తెలుగులో ఒక పాట కూడా ఉంది, గూగుల్ చేసి చూడమ్మా మాధవలత. సాకేత సార్వభౌమ అని ఒక పాట ఉంటుంది. సాకేత సార్వభౌమ అంటే రాముడు. అయోధ్య నగరాన్ని సాకేత్ అని కూడా పిలిచేవారు. సాకేత్ అనే నగరాన్ని నేలమట్టం చేసి అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఎవరయ్యా ఈ పుష్యమిత్ర శుంగ అంటే చంద్రగుప్త మౌర్య మనవుడు అశోకుడు. అయితే అశోకుడు తర్వాత 6 తరాలకి బృహద్రథ మౌర్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అంతా బౌద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఈ పుష్యమిత్ర శుంగ ఎవరు? బ్రాహ్మణుడు. మా బ్రాహ్మణులను అందరినీ కించపరుస్తున్నావు, అందరూ సమానం అంటున్నావు అని అతన్ని హత్య చేసి, అతను ఎక్కడ హత్య చేశాడో వాళ్ళ మగధ రాజ్యానికి క్యాపిటల్ ఏంటి? పాటలిపుత్ర, ఇప్పుడు పాట్నా. పాట్నాలో హత్య చేసి అక్కడ ప్రజలందరూ ఈ మౌర్యులకి అనుకూలంగా ఉన్నారని, అక్కడ ఉంటే నన్ను చంపేస్తారు ప్రజలు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఉత్తరప్రదేశ్ పారిపోయి వచ్చి అక్కడ సాకేత్ నగరం పేరు మార్చి అయోధ్య నగరం స్థాపించాడు. హ్యూయన్సాంగ్ ఉన్నాడు కదా, హ్యూయన్సాంగ్ వచ్చాడు కదా, అప్పుడు అక్కడ అన్ని బౌద్ధరామాలే ఉన్నాయి. ఆయన చరిత్ర చదవండి. సాకేత్ నగరంలో అన్ని బౌద్ధరామాలే ఉన్నాయి. సో ఇదంతా ఇవన్నీ రాను రీసెర్చ్ చేసినా కొద్ది మెల్లిమెల్లిగా తెలుస్తుంది. దేవుడు అనేవాడు లేడమ్మా. ఒక విషయం చెప్తున్నా. దేవుడు ఇప్పుడు గుడికి వెళ్తావు కదా, నవగ్రహాలు ఉంటాయి. ఏమని చెప్తాడు పంతులు? ఈ నవగ్రహాలు అంటే మన సోలార్ సిస్టము, 9 నవగ్రహాలు. ఇవి 9 నవగ్రహాలు అంటే మీరు చెప్పండి సార్, నాకు డౌట్ సార్, ఇందులో రాహు కేతు ఏది అని అడగండి. ఇందులో సూర్యగ్రహం ఏది అంటే చూపిస్తాడు, అది సూర్యుడు. చంద్రుడు ఏది అని అడగండి, చంద్రమ. మరి చంద్రుడు గ్రహమా ఉపగ్రహమా సార్ అని అడగండి. అది ఉపగ్రహం అయితే ఇక్కడ గ్రహం కింద ఎందుకు పెట్టినారు? సరే ఓకే. అట్లాగే జూపిటర్, సాటర్న్ వీటన్నిటి అడగండి, చెప్తాడు. రాహుకి సౌరమండలంలో ఏంటి అని అడగండి, కేతువుకి ఏంటి అని అడగండి. రాహుకేతులు గ్రహాలు కాదు అవి. రాహుకేతువు చంద్రుడి మీద ఉన్న ఉత్తర దక్షిణ ధ్రువాలకి కోఆర్డినేట్స్ అవి. రాహుకేతు సోలార్ సిస్టంలో గ్రహం ఏంటి అడగండి. ఆయన యురేనియం, నెప్ట్యూన్ ఏదో చెప్తాడు. ఆయన యురేనస్, నెప్ట్యూన్ చెప్తాడు కదా. యురేనస్, నెప్ట్యూన్ అంటే రాహుకేతు అడ్డొస్తే గ్రహణం రావాలా? యురేనస్ అడ్డొస్తే గ్రహణం వస్తుందా? అడగండి. భూమి మీద గ్రహణం దేనివల్ల ఏర్పడుతుంది? రాహుకేతులు అని మీ పురాణాలు చెప్తున్నాయి. ఒకవేళ యురేనస్, నెప్ట్యూన్ అని కొంతమంది దొంగ నాటకాలు ఆడతారు. మరి యురేనస్, నెప్ట్యూన్ అంటే రాహు వల్ల గ్రహణం వస్తుందంటే యురేనస్ వల్ల గ్రహణం ఏర్పడుతుందా సోలార్ సిస్టంలో అని అడగండి. దొంగ నాటకాలు ఇవన్నీ. పంతులు గారు మీరు పూజ చేస్తున్నారు, ఇవే నవగ్రహాలు అంటున్నారు కదా, ఇవే నవగ్రహాలు నిజమైతే సైన్స్లో మీ పిల్లోడు రాసేటప్పుడు ఇవే నవగ్రహాలని పరీక్ష రాయిస్తారా? లేకపోతే సైన్స్ ప్రకారం ఉన్నాయి రాయిస్తారా? రాహుకేతు మిగితేనే గ్రహణం ఏర్పడుతుంది కదా. మీరు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఎట్లా వస్తుందో అవే రాపిస్తారా మీరు? అడగండి. చాగంటి కోటేశ్వరరావు, అలాగే గరికపాటి నరసింహారావు మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు కదా, రాధా మనోహర్ దాస్, ఆయన కూడా అడగండి. ఎందుకయ్యా దొంగ నాటకాలు ఆడతారు? మీ పిల్లలేమో సైన్స్గానే రాస్తారు, సైన్సే కరెక్ట్ అని రాస్తారు, పాస్ అవుతారు, మంచి మంచి ఉద్యోగాలకు వెళ్తారు, అమెరికాకి వెళ్తారు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ మీరు బోధించేది ఏంటి ప్రజలకి? పురాణాల్లో ఉన్నదే సైన్సు, నవగ్రహాలు అని చెప్తారు కదా, రాహుకేతు గ్రహాలు చూపించమను. మీరేమో మంచిగా సైన్స్ చదివి మీ పిల్లలు బాగుపడాలా, ప్రజలనేమో పిచ్చోళ్ళు చేస్తారా దక్షిణ కోసమా? ఇంత మోసం, ఇంత దగా ఏంటి? మీదే చెప్పేదే నిజమైతే మీ పిల్లల పరీక్షల్లో కూడా అదే రాయమని చెప్పండి. మీరు మాకు బోధించేదే నిజమైతే, అదే నిజమైతే ఇదే మీ పిల్లల పరీక్షలు రాయించండి. మీ పిల్లల పరీక్షలు సైన్స్ రాస్తారా?
మాకేమో పురాణాలు చెప్పి పిచ్చోడం చేస్తారా? ఇంతకంటే మోసం ఏమైనా ఉందా? ఆ దక్షిణ తీసుకొని మీరు నీతులు చెప్తారు కదా, ఆ దక్షిణ మీరు పాపం సొమ్ము కాదా అది? అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి అని అంటున్నారు కదా సార్, సో మీ అబ్బాయి పెళ్లిని మరి మీరు ఇప్పుడు ఆ పంతులు లేకుండా చేస్తారా సార్, ముహూర్తాలు లేకుండా చేస్తారా సార్? మరి ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా ఒకటి వచ్చింది, మూడాలు వస్తే లగ్న పత్రిక రాసుకోవచ్చేదో చెప్తున్నారు. మూడాలలో రాయొద్దు అని చెప్తున్నారు. మూడాలలో రాయొద్దు అంటే నేను అవేం పట్టించుకోనని మూడాల్లోనే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా. మీరు ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, మూడాల్లోనే ఎంగేజ్మెంట్ కూడా మూడాలు ఒప్పుకున్నారా మరి ఇంట్లో? ఫైనల్ అది. మావాడు కూడా నాకేం పట్టింపు లేదు, రైట్ అన్నారు. అది అవుతుంది. అయితే ఇక్కడ మూడాలు ఎప్పటిదాకా అంటే February 17th వరకు ఏదో మూడాలు అని చెప్తున్నారు. December 26th నుంచి February 17th వరకు మూడాలు ఏదో. Jan 17th అనుకుంటా. లేదు, February 17th. నాకు హిందీ డిబేట్లు చూసి అక్కడ ఒక మహారాజా అని ఉంటాడు, లక్నోలో ఉంటాడు ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను అడిగాను అతని ఎప్పటిదాకా ఉన్నాయి మూడాలు అంటే ఆయన January 1st దాకా ఉన్నాయి, January 2nd నుంచి మంచి రోజులు ఉన్నాయి. January 2nd, February 2nd, సారీ. మన దగ్గర ఏమో February 17th, వాళ్ళ దగ్గర ఏమో February 2nd, 15 days గ్యాప్ ఉంది. రావడం కూడా 15 days గ్యాప్ ఉంది. రెండు హిందూ ధర్మమే, రెండు అవే నవగ్రహాలు, రెండు అవే శాస్త్రాలు. అక్కడ మరి 15 days గ్యాప్ ఎందుకు ఉంటుంది? రెండు ఒకేలాగా ఉండాలి కదా. ఇంతకంటే ఏం ఆధారం కావాలో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారని? ఇవన్నీ వేస్ట్ అంటారా? ఇంతమంది మరి ముహూర్తాలు చూసుకొని మరి పెళ్లి చేసుకుంటారు, ముహూర్తాలు చూసుకొని బండ్లను కొనుక్కుంటే ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరమ్మా? కుబేరుడు. నువ్వు ఆ పురాణాలు చెప్పకు. ఈ రోజున ఎలాన్ మస్క్ ధనవంతుడు. ఆయన లక్ష్మీ పూజ చేస్తాడా? టాలెంట్ ఆయనకున్న ఏదైతే ఉందో దాని గురించి. లక్ష్మీదేవి పూజలు చేస్తాడా? లేదు. మీరు ఎందుకు చేస్తారు లక్ష్మీదేవి పూజ? మన హిందూ సాంప్రదాయం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి రావాలి, మనల్ని కటాక్షించాలి అని చెప్పేసి. డబ్బుల కోసమే కదా. సరస్వతికి ఎందుకు పూజ చేస్తారు? చదువు బాగా రావాలని. చదువు మరి అమెరికాలో బాగా మంచిగా చదువుకున్న వాళ్ళందరూ సరస్వతిని పూజ చేస్తారా? లేదు. ఎందుకు వస్తుంది వాళ్ళకి చదువు? చదువుతున్నారు కాబట్టి చదువు వస్తుంది. బుద్ధుడు ఇదే చెప్పినాడు, అంటే దేవుళ్ళ మీద ఆధారపడకండి, మీ మీద మీరు ఆధారపడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని. సో మొత్తానికి మనం నమ్ముకోవాలి, ఇవన్నిటి మీద డిపెండ్ అవ్వద్దని చెప్పి మీ అభిప్రాయం. ఈ మాధవీలత లాంటి వాళ్ళ మాటలైతే వినకండి. RSS BJP వాళ్ళు ఏదైనా చెప్పినారంటే ఒకటే చెప్పండి, BJP RSS ఏమైనా చెప్పిందంటే ఫస్ట్ అది అబద్ధం ఫిక్స్ అయిపోండి. అది అబద్ధం తప్ప వాళ్ళు ఏం చెప్పరు. అది తర్వాత వెరిఫై చేసుకొని నిజమా కాదా అని వెరిఫై చేసుకొని నిజమని మీకు రుజువైతేనే అది నిజమని నమ్మండి. వాళ్ళు ఏం చెప్పినా సరే పచ్చి అబద్ధం అని ఫిక్స్ అయిపోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.